పార్వతీపురం మన్యం జిల్లా చియ్యమ్మవలస మండలం చిన్నమేరంగికోటలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ప్రజలకు ఇచ్చిన 237 హామీలు ఎక్కడని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా ప్రజలకు ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు, తల్లికి వందనం, ప్రతి మహిళకు 1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబును ప్రశ్నించారు. రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేసి చెప్పి నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, కానీ నేను అప్పు చేయను, సంపద సృష్టిస్తాను. ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ 40 ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు. ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెబుతున్నారు? రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసేసింది, కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు నెరవేర్చగలను, లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈరోజు మీరు సంపద సృష్టిస్తామని చెబితే మీరు సృష్టించాల్సింది సంపద కదా, మరి మీరెందుకు అప్పు ఈరోజు 1,20,000 కోట్లు 8 నెలల్లో తీసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6, తల్లికి వందనం, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అదేవిధంగా దీపం పథకం, సిలిండర్ ఇస్తాను, ఉచిత 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి, ఉచిత బస్సు ఇస్తానని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో విజన్ 2047 అంటున్నారు. అంటే 2047లో అప్పటికి సంపద సృష్టించి అప్పటికి పథకాలు ఇస్తారా? ఎలక్షన్కి ముందు రాష్ట్రం అప్పులు తెలీదా? లేకపోతే రాష్ట్ర బడ్జెట్ పరిస్థితులు తెలీదా? మరి ఆ రోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత ప్రతి పథకాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, నేను గ్యారంటీ, మీ బాబు షూరిటీ ఇస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి మార్చి 31, 2024కి ఆంధ్ర రాష్ట్ర అప్పులన్నీ 6,46,531 కోట్లు.